హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు నేను చాలా ప్రోటీన్ రిచ్ అండ్ ఐరన్ కంటెంట్ కొమ్ము శనగల రాగి దోశ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడు తినే రెగ్యులర్ దోశల కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు కొమ్ము శనగలు తీసుకుంటున్నానండి. దీంట్లో ప్రోటీన్ చాలా ఎక్కువ, అలాగే రాగి డైరెక్ట్ రాగులు తీసుకుంటున్నాను. ఇందులో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ముందుగా ఏం చేయాలంటే ఒక కప్పు కొమ్ము శనగలు తీసుకొని అలాగే అరకప్పు రాగులు తీసుకుంటున్నానండి. డైరెక్ట్ రాగులు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. రాగి పిండి కన్నా రాగులు కూడా అప్పుడప్పుడు మన డైట్లో చేర్చుకుంటే మంచి ఐరన్ కంటెంట్ దొరుకుతుంది. అలాగే ఒక హాఫ్ కప్ బియ్యం వేస్తున్నాను, హాఫ్ కప్పు మినపప్పు వేస్తున్నాను. క్రిస్పీనెస్ కోసం అండి బియ్యం అనేది. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 సార్లు బాగా కలుపుకోవాలండి, కడిగేసుకోవాలి. బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాక చూసారా 2 సార్లు బాగా కడిగేసాను. దీన్ని ఒక 3 నుండి 4 గ్లాసులు వాటర్ వరకు, అంటే అవి మునిగేదాకా మొత్తం వాటర్ వేసేసుకోవాలండి. చక్కగా నానాలి కదా, అందుకు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసానండి. మెంతులు వేయడం వల్ల అరుగుదలకి చాలా బాగుంటుంది. ఇది ఒక 8 to 10 అవర్స్ నానబెట్టుకోవాలండి. 8 to 10 అవర్స్ తర్వాత చూసారా చక్కగా పైన మనకు బబుల్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా నానిపోయినట్టు మనకి మొత్తం ఈ కొమ్ము శనగలు కానీ రాగులు కానీ పర్ఫెక్ట్గా నానితేనే మీకు ఆ బబుల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వీటిలో పైన వాటర్ అంతా తీసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా ఫైన్ పేస్ట్ మన దోశలాగా కొంచెం కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇందాక నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకుంటూ నేను ఫైన్గా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొక రౌండ్ కూడా వేసేసాను అనమాట. మొత్తం బ్యాటర్ అనేది మనకి ఇంత సాఫ్ట్గా రావాలి దోశల పిండిలాగా. చక్కగా బ్యాటర్ రెడీ అయిపోయాక టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. దీనికి మనకి పిండి ఎటువంటిది పులవాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందుగా నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలండి, దోశల పిండిలాగే అంతే. మనకి కన్సిస్టెన్సీ ఉండక ఒక్క 10 నిమిషాలు పక్కన పెడదాం. ఒక్క 10 నిమిషాలు అయితే సరిపోతుంది అంతే. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఇలా జస్ట్ మిక్స్ చేసుకుంటున్నానండి అంతే. 10 నిమిషాలు జస్ట్ అలా వదిలేసాను అంతే. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక మనం పెనం వేడెక్కిందండి. వేడెక్కాక ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఆనియన్తో రుద్దుతుందండి. ఎప్పుడైనా దోశలు వేసుకునే ముందు టిష్యూతో కానీ ఇలా ఆనియన్తో కానీ తుడుచుకోవడం వల్ల దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు చక్కగా రబ్ చేసుకున్నాక పిండి కొంచెం కొంచెం వేసుకొని మనం దోశలని చక్కగా ఇలా వేసేసుకోవడమే. ఇలాంటిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్యామిలీలో అందరికీ పెట్టండి. వెరీ హెల్తీగా తయారవుతారు. చక్కగా వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా తిన్నా కూడా మీకు ఎటువంటి వెయిట్ అనేది గెయిన్ చేయరు. అండ్ ప్రోటీన్ అండ్ ఐరన్ అయితే ఫుల్ అండి. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గుతాయి ఇలాంటి దోశలు తినడం వల్ల, డైట్లో చేర్చుకోవడం వల్ల. ఇలా ఆనియన్స్ కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా రోస్ట్ చేయాలండి. మంచిగా కరకరలాడాక మీకు కలర్ అనేది ఇంత బాగా కనిపిస్తుంది కదా. దీన్ని ఇప్పుడు ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే చూసారా బ్రౌన్ కలర్లో క్రిస్పీగా తయారవుతుందండి. దోశలు అనేవి చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఇలా వేడి వేడి దోశల్ని చక్కగా చట్నీలో డిప్ చేసుకొని తింటుంటే మీ దోశల కన్నా ఇవే బాగున్నాయని ఇంకా చేసేసుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.